వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసము అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే ఇక్కడ గొప్ప మార్పు ఏమిటయ్యా అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇక్కడ మీరు గమనించండి, అనుకూలించేటువంటి గ్రహాలు ఏమీ పెరగలేదు. అంటే పలానా గ్రహం యోగిస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు. కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా గత మాసంతో పోల్చుకుంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం పోయింది. ఈ గ్రహాలన్నీ పంచమ స్థానంలోకి వెళ్ళారు. ఈ మాసంలో బుధ బలం ఉన్నది ఈ రాశి వారికి. అలాగే ఈ మాసంలో రవి బలం ఉంటుంది. అలాగే ఈ మాసంలో శుక్రుని బలం ఉంటుంది. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత పర్వాలేనప్పటికీ ముఖ్యంగా ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. మీరు గమనించండి, చాలా కష్టపడుతూ ఉండేటువంటి వాడికి అంటే ఒక వీపు మీద ఒక 100 కేజీలు బరువు పెట్టామనుకోండి, ఆ బరువుతోటి నడుస్తూ ఉన్నటువంటి వాడు చాలా ఇబ్బందులను అనుభవిస్తూ ఒక్కసారిగా ఆ బరువు అంతా దింపేస్తే వాడు ఎంత ప్రశాంతతను పొందుతాడు? అంత ప్రశాంతతని పొందుతారు వృశ్చిక రాశి వారు. కారణం అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ రవి యొక్క దోషాలని అనుభవిస్తూ ఉంటే ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నాడు. అంటే ఇక్కడ భాగ్యహానిర్ భయం క్రూరం అన్నాడు. అంటే క్రూరంగా ఏడిపిస్తాయి ఆ గ్రహాలు. అంటే చెప్పుకోవడానికి కూడా మనం చెప్పలేం, అంత క్రూరంగా ఏడిపిస్తారు. ప్రతి చిన్న విషయంలోనూ మానసికంగా ఇబ్బంది పెడతారు. మీ మాట ఎవరు లెక్క చేయరు. మీరు చెప్పేది అవతల పక్క వాడికి మంచికే అయినప్పటికీ కూడా వాడికే ప్రత్యేకించి మీ మీద నమ్మకం ఉండదు. పలానా వాడిని నేను ఇష్టపడుతున్నానంటే ఎవరు వినరు. లేకపోతేనేమో పలానా ఈ పని నేను చేద్దాం అనుకుంటున్నానంటే అవకాశాన్ని ఇవ్వరు. ఇండివిజువాలిటీ ఉండదు. ఎప్పుడు ఎవరిదో ఒకళ్ళ నిర్ణయాన్ని బట్టే మీ జీవితం ఉండవలసి ఉంటుంది. లేకపోతేనేమో ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. మీ దగ్గర డబ్బులున్నా ఖర్చు పెట్టుకోవడానికి అవ్వదు. మీ దగ్గర సమయం ఉన్నా బయటికి వెళ్ళడానికి అవ్వదు. మీ దగ్గర తెలివితేటలున్నా వాడుకోవడానికి అవ్వదు. మీ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ ఏమీ లేదు నా దగ్గర అనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి తీసుకువెళుతుంది. దానికి కారణం ఏంటి అంటే గతం నుండి ఉండేటువంటి వాతావరణం, ఆ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వీళ్ళతోటి ఉండేటువంటి సాంగత్యము, సాపత్య దోషాలు. మరి వీటి నుండి ఈ మాసంలో బయటపడబోతూ ఉన్నారు. ఇక్కడ పంచమ షష్ఠ స్థానాల్లో ఉండేటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతులతోటి ఈ మాసంలోనే 15వ తారీఖు దాటిన తర్వాత రవిగ్రహం యొక్క బలం పెరగడం వల్ల ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి గొప్ప ఆత్మస్థైర్యాన్ని పొందగలుగుతారు, ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు, ఆర్థిక లాభాన్ని గడించగలుగుతారు. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసమందు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటి అంటే పంచమంలోకి వెళుతున్న ఈ గ్రహాలన్నీ. పంచమ స్థానము అంటే ఏంటి? పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అన్నారు. ఈ పంచమ స్థానస్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో, రవిగ్రహం ఉదాహరణకి తీసుకుందాం. ఈ రవిగ్రహం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా బుద్ధి చాంచల్యం కలుగుతుంది అన్నాడు. అంటే ఏదైనా సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితి. పంచమంలోనే కుజుడు ఉన్నప్పుడు అది కూడా అదే రకమైనటువంటి ధోరణి, అంటే వేవరింగ్ మెంటాలిటీ ఉంటుంది. ఏమిటి, మనకు వచ్చిన అవకాశాల పట్ల మనం ఎలా స్పందించాలి అనేటువంటి మనం ఆ నిర్ణయాత్మకమైనటువంటి స్థితిని కోల్పోతాం. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండవు. ఈ మాసంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడేది దాని గురించే. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద స్పష్టత ఉండదు. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరినైనా గురువుల్ని ఆశ్రయించి నిర్ణయం తీసుకుంటే చక్కగా ముందుకు సాగుతుంది. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలను సాధించడానికై ఈ రాశివారు ప్రత్యేకించి బుద్ధికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు ఎక్కువగా ఈ రాశివారు బుధవారాన్ని, ఆదివారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం మంచి ఫలితాలకు దారితీస్తుంది.